అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? నాగరాజ్ అన్న. ఓకే. ఇది ఎక్కడండి? మాది నిడమనూరు అన్న. నిర్మనూరు మండలం. అవును. ఓకే. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, మీరు అవును. పట్టుభద్రులే కదా, అవును. ఓటు ఉందా అండి? ఉన్నది. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్నకి వేద్దాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నిరుద్యోగుల పట్ల ఇంతకుముందు ఎప్పటి నుంచో కొట్లాడుతుంది కదా, అలాంటి వ్యక్తి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా అవసరం కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను గెలిపేయాలని అనుకుంటున్నాను. ఓకే. తమ రెండవ ప్రాధాన్య ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకటే ఓటు అన్న, రెండో ప్రయత్నం ఓటే లేదు, ఒకటే తీన్మార్ మల్లన్నకే. ఓకే. తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి రాసిచ్చి ఆయన జీరో పాలిటిక్స్కి వచ్చారు. ఆ. నేను ఎలా వచ్చానో రేపు నా రాజకీయ జీవితం అయిపోయి తర్వాత కూడా నాది జీరోనే నా బ్యాలెన్స్ ఉంటుంది, మీకోసం నేను పనిచేయడానికి బయటకు వస్తా ఉన్నా అని అంటున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఖచ్చితంగా స్వాగతిస్తాం అన్న. అది ఖచ్చితంగా అతను 100% చేస్తాడని మాకు నమ్మకం ఉంది. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? సత్యనారాయణ. మీ ఎవరు? మాది ఇక్కడే లోకల్ నిడవనూరు మండలం గుంటుకోగూడ. నిడ్మనూరు అండి. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి కదా, మీకు ఓటు ఉందా అండి? ఉంది. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? అతను రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే. అతను ఒక ప్రశ్నించే గొంతుక. దానివల్ల అతనికి వెళ్తాం. నిరుద్యోగులకు అండగా నిలబడతారని అండగా. తనకి వేద్దామని అంటున్నారు. అవునా. ఓకే. అతను మరి అధికార పార్టీలో ఉన్నారు, మరి నిరుద్యోగులకి సమస్యలపై ఆయన గలమెత్తే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అతను అధికార పార్టీలో లేనప్పుడు కూడా అధికార పార్టీకి చేయలే, అతను వ్యతిరేకంగానే కొట్లాడి. ప్రస్తుతం మనం హాలేలో ఉన్నాము. ఇక్కడ పట్టుభద్రుడు ఉన్నాడు, ఇతన్ని మనం అడుగుదాం. మీ పేరు సార్? నా పేరు హరీష్ అండి. ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను శ్రీరామ్ ఫైనాన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మీకు పట్టుభద్రు ఓటు ఉన్నదా? ఉందండి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను ఈసారి తీర్మానం మల్లన్నకి వేద్దాం. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? తీర్మానం మల్లన్నకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నంటే అధికార పక్షాన్ని తప్పు చేస్తే అడగగలుగుతాడు. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా తప్పులు చేసినా వాళ్ళని ప్రశ్నించిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయనకే వేసిన, కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఉంటే కొంచెం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే అండి. నేను ఎమ్మెల్సీ నామినేషన్ వేసే ముందు తనకున్న యావదాస్తి గవర్నమెంట్కి రాసిచ్చి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా మీరు స్వాగతిస్తాము? అది సంతోషకరమైన విషయం అండి. ఇప్పుడు రాజకీయాలకు వచ్చే వ్యక్తులు మొత్తం కూడా డబ్బులు సంపాదించుకుందామని వస్తారు, కానీ ఆయనకున్నది కూడా ప్రభుత్వానికే ఇచ్చిండు, కాబట్టి అది శుభపరిణామం. నాకు కూడా మంచిగా అనిపించింది ఆయన చేయడం. ఓకే. దాంతోపాటుగా అధికార పార్టీలో మల్లన్న గారు ఉన్నారు, ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే తత్వం అతను ప్రశ్నించగలుగుతాడా? ఏదైనా సమస్యలు వస్తే మీ పక్షాన నిలబడగలుగుతాడా? 100% ఆయన ప్రశ్నించగలడండి. ఎందుకంటే నేను చూసినాం కదా, గతంలో మనం చూసినాం ఆయన ఎలాంటి రాజకీయాల్లో లేడు. ఆయన ఒక న్యూస్ ఛానల్ పెట్టుకోండు, ప్రైవేట్ మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూడా ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకించిండు, ప్రశ్నించిండు. ఆయనకు ఆ ధైర్యం కానీ ఆ సత్తా కానీ ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తులు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఉంటే నిరుద్యోగులకు ఎవరికైనా కానీ కొంచెం వాళ్ళకు బెటర్గా ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు ఎం సంపద. ఓకే. మీకు పట్టుభద్రుల ఓటు ఉందా? ఓకే. ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను తీన్మార్ మల్లన్న చేద్దాం. తనకి ఎందుకు చేయాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న ప్రతిపక్షాన్ని ఎదిరించి, సరే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పక్షంలో ఉన్నా కానీ ఎవరైనా ఎదిరించగల సత్తా అయితే ఉండదు. ఓకే. తన అధికార పార్టీలో ఉన్నారు కదా, నిరుద్యోగుల సమస్యల పట్ల మీకు మద్దతుగా నిలబడతారంటారా? నిలబడతాడు. ఫస్ట్ నుంచి గొంతుగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. వెళ్ళగలుగుతాడు అన్న. ఎంత మెజార్టీతో గెలుస్తారంట? ఇక్కడ భారీ మెజార్టీతో గెలవగలుగుతాడు. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. చెప్పండి. మీ పేరన్నా? గోవిందన్న. మీకు ఓటు ఉందా అన్న పట్టుభద్ర? ఓకే. ఈరోజు బై ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రశ్నించే గొంతుక ఎవరుంటారో వాళ్ళకి ఓటేద్దామని చూస్తున్నాం. ఓకే. ఇప్పటి వరకు నిరుద్యోగుల సమస్యల మీద అయితేనేమి, పట్టుభద్రుల విషయాలు అయితే ఎవరైతే ప్రశ్నించే గొంతుగా మీరు అనుకుంటా ఉన్నారు? ప్రజెంట్ అయితే మేము ఇప్పుడున్న పరిస్థితులలో అధికార పార్టీ నుంచి మన మల్లన్న గారు చేస్తున్నారు, వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాం. ఓకే. అతనికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఈ లాస్ట్ టైం కూడా అతను అధికార పార్టీ లేకపోయినా కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిండు. ప్రజెంట్ ఈసారి ఏంటంటే అధికార పార్టీలో ఉన్నాడు, ప్లస్ ఈసారి ఇంకా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏదైనా పోరాడాలంటే అసెంబ్లీలో గట్టిగా మాట్లాడవచ్చు అని నా అభిప్రాయం.